ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో తిరుమల పవిత్రత కాపాడడమే కాకుండా సాధారణ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సూక్ష్మ క్షేత్రస్థాయి ప్రణాళికలు రూపొందించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఆయన టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, టీటీడీ వివిధ విభాగ అధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించారు. సమావేశంలోని ముఖ్యాంశాలు: 2025 సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా పాలన, పోలీసులతో కలిసి సూక్ష్మ క్షేత్రస్థాయి ప్రణాళికలు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పాల్గొనగలిగేలా సమన్వయంతో ఏర్పాట్లు. ఇప్పటికే కోయలాల్వార్ తిరుమంజనం, ఆభరణాల శుభ్రత, వాహనాల ట్రయల్ రన్ పూర్తి. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 12 గంటల వరకు గరుడ సేవ. ధ్వజారోహణం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పణ. సెప్టెంబర్ 25న PAC 5ను ప్రారంభం. సివిల్ ఇంజనీరింగ్ పనులకు 9.50 కోట్లు, విద్యుత్ దీపాలంకరణకు 5.50 కోట్లు కేటాయింపు. దాతల విరాళాల ద్వారా 3.50 కోట్లతో పుష్పాలంకరణకు 60 టన్నుల పుష్పాలు వినియోగం. బ్రహ్మోత్సవ రోజుల్లో సిఫార్సు లేఖల ద్వారా గదుల కేటాయింపులు రద్దు. ఈ సమయంలో 3,500 గదులు ఆఫ్లైన్లో సాధారణ భక్తులకు మాత్రమే కేటాయింపు. భక్తులు వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు ఈ ఏడాది 36 LED స్క్రీన్లు ఏర్పాటు. 1.16 లక్షల ప్రత్యేక దర్శన టికెట్లు, రోజు 25,000 SSD టోకన్లు, గరుడ సేవ మినహా విడుదల. అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు. VIP బ్రేక్ దర్శనం స్వయంగా విచ్చేసే ప్రోటోకాల్ ప్రముఖులకే పరిమితం. రోజు 8 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్. 20 హెల్ప్ డెస్కులు ఏర్పాటు. ప్రతి గ్యాలరీలో భక్తుల అభిప్రాయాలను సేకరించేందుకు శ్రీవారి సేవకులు ప్రత్యేకంగా నియామకం. గరుడ సేవ రోజున భక్తులకు 14 రకాల వంటకాలు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ. తిరుమలలో 24 ప్రాంతాల్లో సుమారు 4,000 వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు. తిరుపతిలో అలిపిరి లింక్ బస్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్, SV మెడికల్ కాలేజ్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ గ్రౌండ్, దేవలోక్ ఏపీ టూరిజం ఓపెన్ ఏరియాలో మొత్తం 5,250 ద్విచక్ర వాహనాలకు, 2,700 కార్లకు పార్కింగ్ స్థలం కేటాయింపు. పార్కింగ్ ప్రదేశాల నుండి తిరుమలకు ఆర్టీసీ బస్సులు. సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల ద్వారా 1,900 ట్రిప్పులు, గరుడ సేవ రోజున 3,200 ట్రిప్పులు తిరిగేందుకు ఏర్పాట్లు. 2,000 మంది టీటీడీ భద్రతా సిబ్బంది, 4,700 మంది పోలీస్ సిబ్బంది, 450 సీనియర్ అధికారులు విధులు. 3,500 మంది శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు సేవలు. 3,000 CC కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్లో అనుసంధానం. పారిశుద్ధ్యం కోసం 2,300 మంది సిబ్బందితో పాటు 960 మంది అదనపు సిబ్బంది నియామకం. కళ్యాణకట్టలో భక్తుల తలనీలాల సమర్పణకు అందుబాటులో 1,150 మంది క్షురకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా 28 రాష్ట్రాల నుండి వచ్చిన 298 బృందాల ప్రదర్శనలు. గరుడ సేవ రోజున 20 రాష్ట్రాల నుండి వచ్చిన 37 బృందాలు. సంప్రదాయ ఆధ్యాత్మిక కళారూపాల ప్రదర్శన. భక్తులకు వైద్య సేవలు అందించేందుకు 60 డాక్టర్లు, 60 మంది పారామెడికల్ సిబ్బంది. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 14 అంబులెన్సులు ఏర్పాటు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య, JEO శ్రీ వీరబ్రహ్మం, SP శ్రీ సుబ్బరాయుడు, CE శ్రీ సత్యనారాయణ, తిరుమల ASP శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.